సహజంగా మనకి భారీ మొత్తంలో డేటాని స్టోర్ చేసుకోవడం కోసం 8 GB 16 GB 32 GB ఇలాగ డిఫరెంట్ కెపాసిటీస్ ఉన్న పెన్ డ్రైవ్స్ ని పర్చేజ్ చేస్తూ ఉంటాం. సో పెన్ డ్రైవ్స్ లో ఉన్న డేటా, ఒక పెన్ డ్రైవ్స్ లో మనం సేవ్ చేసుకున్న డేటా ఏ కంప్యూటర్ యొక్క USB పోర్ట్ కనెక్ట్ చేసినా కూడా ఆటోమేటిక్ గా ఎవరైనా ఈజీగా కాపీ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఇలాగా మన ఇంపార్టెంట్ డేటాని ఎవరు పడితే వాళ్ళు కాపీ చేసుకోవడానికి వీలు లేకుండా, ఎలాంటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కూడా అవసరం లేకుండా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లోని పెన్ డ్రైవ్స్ లో ఉండే డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది ఎలాగని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ నేను విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఒక పెన్ డ్రైవ్ మనం ఏ పెన్ డ్రైవ్ అయితే కనుక మనం ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పెన్ డ్రైవ్ ని USB పోర్ట్ కనెక్ట్ చేసి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ అని చెప్పేసి అని 32 GB అంటే అవైలబుల్ 29 GB చూపిస్తుంది. సో ఆ పెన్ డ్రైవ్ ని కనెక్ట్ చేస్తున్నాను. దాని మీద మౌస్ రైట్ క్లిక్ చేసేసి టర్న్ బిట్ లాకర్ ఆన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే స్టార్టింగ్ బిట్ లాకర్ అని చెప్పేసి అని ఒక స్క్రీన్ వచ్చింది చూడండి. యూజ్ ఏ పాస్వర్డ్ టు అన్లాక్ దిస్ డ్రైవ్ అని చెప్పేసి అని వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏ పర్టికులర్ పాస్వర్డ్ తో ఈ పెన్ డ్రైవ్ ని పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ ని టైప్ చేయాలి. ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ ని టైప్ చేశాను. మనం అదే పాస్వర్డ్ ని రీటైప్ చేసేసి నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ ఈ పాస్వర్డ్ మర్చిపోతే కనుక రికవరీ కీ అనేది ఎక్కడ సేవ్ చేయబడాలో కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కనుక సేవ్ టు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అని మన PC కనెక్ట్ అయిన మైక్రోసాఫ్ట్ అకౌంట్ లో అది సేవ్ అయ్యే విధంగా సెట్ చేయబడి ఉంటుంది. ఒకవేళ మన నార్మల్లో విండోస్ 7 విండోస్ విస్టా ఎలాంటి సిస్టమ్స్ అయితే కనుక సేవ్ టు ఫైల్ అని చెప్పేసి అని ఒక ఫైల్ రూపంలో సేవ్ చేసుకునే విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ టు ఫైల్ అని చెప్పేసి క్లిక్ చేశాను. సో ఒక ఫైల్ అనేది డెస్క్టాప్ మీద సేవ్ అయింది. కావాలంటే మనం మాన్యువల్ గా చూడవచ్చు. ఆ పాస్వర్డ్ తో కూడిన ఐడెంటిఫైర్, రికవరీ కీతో కూడిన ఒక టెక్స్ట్ ఫైల్ సేవ్ అయ్యి ఉంది. వన్స్ ఫైల్ సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసి, అంటే ఈ ఫైల్ అనేది ఒకవేళ మన పాస్వర్డ్ మర్చిపోతే ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎన్క్రిప్ట్ యూజ్ డిస్క్ స్పేస్ ఓన్లీ, అంటే ఇప్పటివరకు ఆ డ్రైవ్ లో యూజ్ చేయబడిన డేటా మాత్రమే మనం ఎన్క్రిప్ట్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. అది కొద్దిగా ఫాస్ట్ గా ఉంటుంది. కాదు కంప్లీట్ డ్రైవ్ మొత్తం ఎన్క్రిప్ట్ చేయాలంటే 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తాను. ఆర్ యూ రెడీ టు ఎన్క్రిప్ట్ దిస్ డ్రైవ్ అని చెప్పేసి ఉంది. సో స్టార్ట్ ఎన్క్రిప్ట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ డ్రైవ్ అనేది డ్రైవ్ కే అనేది ఎన్క్రిప్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఉంది. ఇక్కడ సో మనకి ఎన్క్రిప్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఎక్కువ డేటా ఉంటే కనుక ఎన్క్రిప్ట్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. అదే తక్కువ డేటా ఉంటే కనుక మనకి చాలా ఫాస్ట్ గా అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు 37% ఎన్క్రిప్షన్ అనేది పూర్తయి ఉంది. సో 100% కంప్లీట్ అయ్యేంత వరకు చూసి అసలు మనకి ఇది ఎలా యూజ్ అవుతుందో ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఇక్కడ మనకి 100% కంప్లీట్ కావచ్చింది. ఎన్క్రిప్షన్ ఆఫ్ కే ఈజ్ కంప్లీట్ అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ డ్రైవ్ ని మనం ఎక్కడైనా కానీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే కనుక సింపుల్ గా share.txt అని చెప్పేసి దాంట్లో ఒక డెమో ఫైల్ ని నేను పెట్టున్నాను. పెన్ డ్రైవ్ ని తీసేసి వేరే కంప్యూటర్ లో కనుక దాన్ని కనెక్ట్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసి ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నాను. రిమూవబుల్ డిస్క్ అని చెప్పేసి వచ్చింది. సో ఆ పర్టికులర్ డిస్క్ అనేది మనకి యాక్సెస్ చేయాలంటే కనుక డెఫినెట్ గా పాస్వర్డ్ టైప్ చేస్తే మాత్రమే యాక్సెస్ అవుతుంది. సో కాసేపటికి మనకి డ్రైవ్ అనేది ఐడెంటిఫై అయిన తర్వాత అన్లాక్ చేయడానికి పాస్వర్డ్ ని టైప్ చేయమని మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ మనకి అన్లాక్ డ్రైవ్ కే అని చెప్పేసి వచ్చింది. సో సింపుల్ గా మన డ్రైవ్ ని ఓపెన్ చేయాలంటే కనుక బిట్ లాకర్ అనే దాన్ని ఇక్కడ మన కార్నర్ లో ఎంటర్ పాస్వర్డ్ టు అన్లాక్ అని చెప్పేసి వచ్చింది చూడండి. ఒకవేళ పాస్వర్డ్ అనేది మనం మర్చిపోతే కనుక ఎంటర్ రికవరీ కీ అనే దాన్ని మనం ప్రెస్ చేసేసి రికవరీ కీని ఎంటర్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ మన ముందు రికవరీ కీ అనేది మనకి డెస్క్టాప్ మీద సేవ్ అయ్యి ఉంది కదా. సో ఆ రికవరీ కీని, ఈ పర్టికులర్ రికవరీ కీని ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతేనే మనకి ఇలాగ చేయొచ్చు. ఆల్రెడీ మనకు పాస్వర్డ్ తెలుసు కాబట్టి పాస్వర్డ్ ని టైప్ చేస్తే ఆటోమేటిక్ గా అన్లాక్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆ పర్టికులర్ డ్రైవ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. సో ఇలాగ మనం పెన్ డ్రైవ్స్ లో మనం సేవ్ చేసుకునే ఇంపార్టెంట్ డేటాని పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
ఇలాగ ఏ సిస్టంలో ఆ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నా కానీ డెఫినెట్ గా పాస్వర్డ్ ఎంటర్ చేస్తే డేటా అనేది కాపీ అయ్యే విధంగా ఓపెన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computergara.co.in అనే వెబ్సైట్ ని విజిట్ చేయండి.